భీష్మాష్టమి మనకి అంటే ఈ భీష్మాష్టమి అనేటప్పటికీ మనకి అందులోనే కనపడుతుంది భీష్ముడు అంటే భీష్ముడికి సంబంధించింది అని చెప్తున్నాం కదా. మరి ఈ భీష్మాష్టమి అంటే ఏంటి, అసలు ఈరోజు చేయవలసింది ఏమిటి అనుకుంటే, ఎవరైతే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారో అంటే వంశాభివృద్ధి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క భీష్మాష్టమి రోజు భీష్ముడికి తర్పణాలు వదలాలి. అంటే మరి భీష్మాష్టమి అంటే ఆయన శరీరం వదిలిన రోజు. అంటే ఇక్కడ ఏమేమి జరుగుతుందంటే మహాభారతంలో ఆయన భీష్ముడు ఈ యొక్క బాణాల యొక్క పరంపరకి ఆయన కింద పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈయన ఎప్పుడైతే ఈ యొక్క శరీరం కింద పడిపోయిందో ఈ లోపల ఆ యొక్క ఎవరైతే ఈ భీష్ముడి యొక్క తల్లి గంగాదేవి ఉందో ఆవిడ చెప్తుంది, నాయనా ఇది దక్షిణాయనం, కాస్త ఉత్తరాయణం వచ్చే వరకు ఆగు అని చెప్పి హంసల ద్వారా ఈ యొక్క భీష్ముడికి కబురు పంపించడం అనేది జరుగుతుంది. అప్పుడు వెంటనే భీష్ముడు సరే అని చెప్పి తన యొక్క ప్రాణాలను ఉత్తరాయణం వచ్చే వరకు కూడా ఆపుకుంటాడు. ఎందుకంటే భీష్ముడికి ఆ యొక్క వరం ఉంది, తను ఎప్పుడు ప్రాణాలు వదలాలనుకుంటున్నాడో అప్పుడు మాత్రమే వదిలే వరం ఉంది. కాబట్టి ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు కూడా ఆయన ప్రాణాలని నిలుపుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ఆయన అంపశయ్యం మీద ఆయన పడుకుని ఉంటాడు ఆయన. అయితే ఇక్కడ ఉత్తరాయణం అంటే మనకి సంక్రాంతికి వచ్చేస్తుంది కదా. సంక్రాంతి వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క భీష్మాష్టమి రావడము, ఆ ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఈయన రావడం అనేది జరుగుతుంది. మరి ఎలా వస్తుందండి అని అనుకున్నప్పుడు ఈ సౌరమానం చాంద్రమానం దాని లెక్కల ప్రకారం మనకి కాస్త ఎగుడు దిగుళ్ళు తిథులు ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి. కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు మన సమయంలో అయితే ఉత్తరాయణం మనకి సంక్రాంతికే వస్తోంది. మరి అప్పుడు రథసప్తమి తర్వాత రోజు కదా భీష్మాష్టమి. మరి అప్పుడు ఏమైనా తేడాలు ఉన్నాయా, లేకపోతే మనకి ఈ మొత్తం మీద ఈ ఉత్తరాయణం వచ్చిన తర్వాత మాత్రమే ఈ భీష్మ పితామహుల వారు తన యొక్క శరీరాన్ని వదలడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే అంటే ఎందుకు ఇంత విశేషంగా చెప్తున్నాము అనుకున్నప్పుడు, ఈయన ఏం చేశాడు, లోక కళ్యాణార్థం తన యొక్క వివాహం చేసుకోనని తండ్రికి ఆయన మాట ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వివాహం లేదు, ఆయనకి సంతానము కూడా లేదు. కాబట్టి ఇంత ప్రతిజ్ఞ చేసిన వాడు అంటే లోక కళ్యాణార్థం ఆయన ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆయన చనిపోయిన రోజు అంటే ఆయన శరీరం ఏదైతే వదిలేరో ఆ శరీరం వదిలిన రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి తర్పణాలు అనేది వదలాలి. అంటే భీష్ముడికి అంటే మరి తండ్రి ఉన్నవాడు ఇవ్వకూడదు కదండి, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అని అందరికి కొంతమందికి సందేహం రావచ్చు. భీష్ముడికి అలాంటిది ఏమీ లేదు. భీష్ముడికి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా భీష్ముడికి తర్పణాలు ఇవ్వచ్చు. అదే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇటు పితృదేవతలకి వదులుకోవాలి, అటు భీష్ముడికి కూడా తర్పణాలు అనేది వదలాలి. కాబట్టి ఈ యొక్క భీష్మాష్టమి రోజు ఎవరైతే వంశాభివృద్ధి కోసం, అలాగే తమ యొక్క అభ్యున్నతి కోసము, జీవితంలో ఎదగడం కోసము, పిల్లలు బాగుండడం కోసము, ఏ రకంగానైనా సరే అంటే తమ యొక్క సంతాన పరంగాను కుటుంబ పరంగాను ఎదగాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క భీష్మాష్టమి రోజు భీష్ముడికి తర్పణాలు ఇవ్వడం ద్వారా వాళ్ళింటిలో సంతానపరంగా ఇబ్బందులు కానీ, సంతానం లేకపోవడం కానీ, లేకపోతే సంతానంలో అకాల మరణాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ సంభవించవు. కాబట్టి ఈ భీష్మాష్టమిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ భీష్మాష్టమి రోజు మనకి అంటే భీష్మాష్టమి రోజు చాలామంది కొంత అనుమానాలు పెట్టుకుంటారు, సెంటిమెంట్గా ఇవ్వకూడదండి తల్లిదండ్రులే, అలా ఏమీ లేదు. అసలు అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అందరూ కూడా భీష్మాష్టమి రోజు ఈ యొక్క భీష్ముడికి తెల్ల తర్పణాలు అనేవి తప్పనిసరిగా ఇవ్వవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.